బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఇంటర్నెట్కు అంతరాయం కలుగుతోంది. ఒకే రోజు 40,000 ఎయిర్టెల్ కనెక్షన్లు కట్, 20,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రామంతపూర్ విద్యుత్ ఘటనతో కదలికొచ్చింది. అస్తవ్యస్తంగా ఉన్న కేబుళ్లు తొలగిస్తున్నారు విద్యుత్ శాఖ. కేబుల్ కట్ చేస్తే నగరానికి తీవ్ర నష్టమని సిఓఏఐ చెప్తోంది. నగరంలో ఇంటర్నెట్ వినియోగదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. కేవలం ఒక్క రోజులోనే 60,000 ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ అయ్యాయి. రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించే పనిలో పడ్డారు. అయితే ఈ తొలగింపు ప్రక్రియ విచక్షణ రహితంగా సాగుతుండడంతో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రామంతపూర్ ఘటనలో విద్యుత్ షాక్ తగిలి పలువురు గాయపడ్డ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో నిన్న బండ్లగూడలో కూడా వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ వరుస ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలా వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమైంది. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న అస్తవ్యస్తంగా వేసిన ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో కేబుల్స్ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ కేబుల్ను సెటరేట్ చేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల కట్ చేస్తూ ఉన్నారు, వేరే సైడ్ నుంచి వాటిని పెట్టుకోవాలని చెప్పి సూచన కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వినే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది తలనొప్పిగా మారింది పరిస్థితి. హైదరాబాద్లో సుమారు 40,000 ఎయిర్టెల్ కనెక్షన్లు, 20,000 జియో కనెక్షన్లు కట్ అయినట్టుగా ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఎయిర్టెల్కు 40,000 ఫిర్యాదులు రాగా జియోకు 20,000 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే నగరానికి భారీ నష్టం తప్పదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు విచక్షణారహితంగా కేబుళ్లను తొలగిస్తున్నారని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల వేలాది మంది ప్రజలు ఇంటర్నెట్ సేవలు కోల్పోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిజంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జియో కనెక్షన్లు 20,000 కట్ చేశారు. అలాగే ఎయిర్టెల్కు సంబంధించి 40,000 కట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్ లేక వాళ్ళు ఆన్లైన్లోనే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ వర్క్ పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. చాలా వరకు కూడా విద్యార్థులు కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారు, అనేక సబ్జెక్టులు ఆన్లైన్ ద్వారా వింటూ ఉంటారు. ఇంకా చాలామంది బిజినెస్ ఇంటర్నెట్ కేంద్రంగానే వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా తమ ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా రోజుల తరబడి ఒకవేళ కట్ చేసి ఉంటే కనుక వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ నగరానికే దెబ్బ అని చెప్పి సిఓఐ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులు కొంత విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టుగా వైర్లు కట్ చేసుకుంటూ పోతే మహానగరానికి చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఇంత సీరియస్గా కేబుల్ వైర్లను ఎందుకు సెట్ చేస్తున్నారో కూడా తెలుసు. ఎందుకంటే నగరంలో వినాయక చవితి ఉత్సవాలు వస్తూ ఉన్నాయి. అలాగే నిన్న జరిగినటువంటి ఈ 2 ఘటనలు, అలాగే కామారెడ్డిలో జరిగిన ఒక ఘటనతో అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రామంతపూర్లో ఆ ఉత్సవాలు చేస్తుంటే, రథం ఊరేగింపు చేస్తుంటే ఒక్కసారిగా ఆ విద్యుత్ వైర్లు రథానికి తగిలి ఆ రథం మీద ఉన్నటువంటి భక్తులు ఒక ఎగిరి అవతల పడ్డారు. 5గురు అవతల పడేసరికి ఇక వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళ మీద సిపిఆర్ చేశారు. చేసి అలసిపోయి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన లాభం లేకుండా పోయింది. అంటే ఊరేగింపులో విద్యుత్ వైర్లు తగిలిన కారణంగానే, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వైర్ల వ్యవస్థ కారణంగానే, అంటే కేబుల్ వైర్స్, ఆ వైర్స్, ఈ వైర్స్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా చిక్కుముళ్ళు వేసేసి విద్యుత్ వైర్లని కిందకి లాగేసి వేలాడదీసి అత్యంత సమీపానికి వస్తున్న నేపథ్యంలోనే వెహికల్స్కి తగలిన కారణంగానే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు భావించి విద్యుత్ వైర్లు గతంలో ఏ స్థానంలో ఉండేవి, ఎంత హైట్లో ఉండేవి, ఇప్పుడు ఆ హైట్లో ఎందుకు లేవు, దీనికి కారణం ఏంటో చూస్తే ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి కేబుల్ వైర్స్ కూడా కారణం అని చెప్పి అధికారులు భావించారు. అందుకే వాటిని కట్ చేస్తూ విద్యుత్ వైర్లు అత్యంత ప్రమాదకరం కాబట్టి అవి ఏ స్థానంలో ఉండాలి, ఏ ఎత్తులో ఉండాలి, ఎలా ఉండాలో అదే విధంగా
అంతకుముందు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా సెటరేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా తమకు అడ్డొచ్చినటువంటి వైర్లను, అది కేబుల్ వైర్లా, అవి జియో వైర్లా, ఎయిర్టెల్ వైర్లా, అధికారులు చూడలేదు. మనకు అడ్డుగా ఉన్నవి ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారినటువంటి దాంట్లో భాగంగా వాళ్ళు సెట్ చేస్తున్నారు కాబట్టి ఈ కేబుల్స్ను పక్కకు జరుపుతున్నారు. ఈ సమస్య ఏర్పడిందని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో డెఫినెట్గా నగరంలో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా ఇష్టారీతన విద్యుత్ వైర్లు అనేవి వాళ్ళు కిందకి వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని సెట్ చేస్తున్నారు. 2-3 రోజులు ఇబ్బంది అవుతుందేమో కానీ మళ్ళీ యథాస్థితికి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులకు ఈ కేబుల్ నెట్వర్క్ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సూచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ కట్ చేస్తే ఆ సంబంధిత సమాచారం ఆ కంపెనీలకి ఒక్కసారి అందిస్తే కనుక వాళ్ళు మళ్ళీ వాళ్ళ వైర్లను సెట్ చేసుకుంటారు. ఈ సమాచారం ఇవ్వండి. ఈ విధంగా వరుసగా మీరు కట్ చేసుకుని ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, హైదరాబాద్ నగరం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న బండ్లగూడలో కూడా గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తూ ఉన్నారు. అప్పుడే విద్యుత్ వైర్లు తగిలి అక్కడ కూడా 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కామారెడ్డిలో ఒకటి, మొత్తం 10 మంది చనిపోయారు. 2 రోజుల వ్యవధిలో వరుసగా ఈ విద్యుత్ వైర్లు విగ్రహాలకు తగిలి, రథాలకు తగిలి 10 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. ఇక గణేష్ మహోత్సవం వస్తోంది, వినాయక చవితి వస్తోంది, ఆ తర్వాత ఊరేగింపులు ఉంటాయి, ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు సెట్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదంలో హైదరాబాద్ వాసులు పడతారు, చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వినాయక చవితి వచ్చేలోపే ఈ సమస్యను మనం సార్ట్అవుట్ చేయాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు భావించి అడ్డుగా ఉన్నటువంటి ఆ కేబుల్స్ను కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల భద్రతే మాకు ముఖ్యం, ప్రజల్ని రక్షించడమే మాకు ముఖ్యమని విద్యుత్ శాఖ అధికారులు భావించి ఆ వైర్లను సెట్ చేస్తున్న కారణంగా అడ్డుగా ఉన్న ఈ కేబుల్ వైర్స్ని కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో డెఫినెట్గా 2-3 రోజుల్లో ఇది మొత్తం కూడా సెటరేట్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ను కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తోంది.